నెల్లూరులోని తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తలపగిరి రంగనాథుడి ఉత్తర వైకుంఠ ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. పవిత్ర పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని ఉత్తర వైకుంఠం ద్వారా దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఈవో అలాగే పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా విఐపి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించట్లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు చేసినప్పటికీ కొందరు పోలీసుల తీరు వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా క్యూ లైన్లోకి వెళ్తున్నప్పటికీ కొందరు భక్తులని పోలీసులు అడ్డుకోవడంతో కూడా వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు ఆ పోలీసు అధికారుల వల్ల ఆలయ అధికారులకు చెడ్డ పేరు వస్తుందనే భావన కూడా వ్యక్తమవుతుంది. తెల్లవారుజాము నుంచి విఐపి టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు సరైన క్యూ లైన్లు చూపట్లేదంటూ కూడా వారు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వైకుంఠ ఏకాదశి అనే ఎలాంటి ప్రత్యేక విశిష్టతలు ఏంటో ఒకసారి ప్రస్తుతం మనతో ఆలయ అధికారులు ఉన్నారు. ఒకసారి ప్రధాన అర్చకులతో మాట్లాడదాం. స్వామి శ్రీ వైకుంఠం నుంచి ఈరోజు ఉత్తర వైపు ద్వార దర్శనాన్ని ఇచ్చినట్టు ఒక రోజు ముక్కోటి దేవతలందరూ కూడా భగవంతుని ప్రార్థన మేరకు ఈ ధనుశుక్ల ఏకాదశి రోజు స్వామి శ్రీవైకుంఠం నుంచి దర్శనాన్ని కలిగజేసినారు కనుక ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం అని ముక్కోటి దేవతలందరూ కూడా స్వామి ప్రార్థన మేరకు శ్రీవైకుంఠం నుంచి సాక్షాత్తుగా ఆ దర్శన భాగ్యాన్ని కలిగజేసినందువల్ల వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని చెప్పి అంటారు. మనకు వచ్చేటువంటి అన్ని ఏకాదశుల్లో కూడా ఈ ఏకాదశి చాలా ముఖ్యమైన విశేషమైన ఏకాదశి. ధనుశుక్ల ఏకాదశి రోజు వచ్చేటువంటి యొక్క ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి. వర్షకాలంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో కల్లా ఈ ఏకాదశి చాలా ముఖ్యమైన ఏకాదశి. భగవంతుని ఈరోజు దర్శనం చేస్తే సంవత్సర కాలంలో వచ్చేటువంటి యొక్క వ్రతం ఏకాదశి వ్రతమైనటువంటిది. ఈ ఏకాదశుల్లో స్వామిని ప్రతి ఏకాదశి దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం, ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పుణ్యఫలం ఉంది. కానీ ఏకాదశికి మహాపుణ్యఫలం ఇది. ఈరోజు స్వామిని దర్శించి వారి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క కరుణా కటాక్షములతోటి మన సింహపురి పట్టణంలో పినాకిని తీరంలో వేంచేస్తున్నటువంటి శ్రీరంగనాథ స్వామి వారిని, మూలమూర్తిని, అమ్మవారిని, ఉత్సవమూర్తులను, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి అందరూ ఆయురారోగ్యంతో వర్ధనాలను కోరుతూ మనం చేస్తున్నాను. గోవింద నామ స్మరణలతో ఆలయం మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ.